బ్యాక్ టు న్యూస్. బాహుబలి 2 విడుదలకు లైన్ క్లియర్ అయింది. కర్ణాటకలో ఆ సినిమాను అడ్డుకోబోమని కన్నడ సంఘాలు ప్రకటించాయి. సత్యరాజ్ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదాన్ని ముగిస్తున్నామని ఆ సంఘాలు తెలిపాయి. తాము సినిమాకు వ్యతిరేకం కాదని, అయితే కన్నడ ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. మెట్టలు పశ్చిమాన జంట నగరాలు, ఉత్తరాన 965 జాతీయ రహదారులు, దక్షిణాన సాంఘీ దేవాలయాలు. కావేరీ జలాలపై తాను చేసిన వ్యాఖ్యలపై సత్యరాజ్ నిన్న కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు. కన్నడిగుల మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చుకున్నారు. సినిమాను రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కట్టప్ప దిగి రావడంతో కన్నడ సంఘాలు మెత్తబడ్డాయి. విడుదలను ఆపకూడదని నిర్ణయించాయి. బాహుబలి 2 రిలీజ్కు ఇంకా వారం రోజులే గడువు ఉండడంతో రాజమౌళి అండ్ టీం కన్నడ సంఘాల రియాక్షన్పై ఉత్కంఠగా ఎదురు చూశాయి. కన్నడ ఫిలిం ఛాంబర్ సానుకూలంగా స్పందించడంతో బాహుబలి బృందం ఊపిరి పీల్చుకుంది. తనకేమాత్రం సంబంధం లేకపోయినా రాజమౌళి కూడా కన్నడిగులకు విజ్ఞప్తి చేశారు. సినిమాను అడ్డుకోవద్దని కన్నడలో ఆయన చేసిన విన్నపానికి కన్నడ ఫ్యాన్స్ సంతృప్తి చెందారు. రాజమౌళి చాకచక్యంగా వారం రోజుల ముందే వివాదాన్ని సమసిపోయేలా చేయగలిగారు. బాహుబలి 2 విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కన్నడ సంఘాలు సత్యరాజ్కు మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకెప్పుడు కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని హెచ్చరించారు. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఖుషీ చేసుకుంటున్నారు. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో రికార్డులన్నీ తమ హీరోవే అంటున్నారు. ఈ సినిమా గురించి మేము 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. మా ప్రభాస్ నటిన ఫస్ట్ పార్ట్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించింది. అప్పటి నుంచి రెండవ పార్ట్ ఎలా ఉంటుందా, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న విషయం చర్చ జరుగుతుంది ప్రపంచం అంతా అని. దానికోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మేము ఈ పార్ట్ 2 కోసం ఎంతో ఎగ్జైట్మెంట్గా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము. అలాగే ఒక తెలుగు సినిమా ఇండియా వైడ్గా 6500 థియేటర్లో 28వ తారీఖుని రిలీజ్ అవ్వటం జరుగుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మరి అమెరికా, కెనడా, మరి ఇతర దేశాల్లో కూడా ఒక తెలుగు సినిమా తమిళం, తెలుగు, హిందీ వెర్షన్లో 1000 థియేటర్లు పైగా రిలీజ్ అయ్యి మరి రికార్డ్. ప్రభాస్ 4 సంవత్సరాలు కష్టపడి చేసినందుకు వాల్యూ ఎలా ఉందో బాహుబలి 1లో చూస్తాం ఆల్రెడీ. ఇప్పుడు బాహుబలి 2లో కూడా చూస్తాం. వీఆర్ ఆల్రెడీ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం మేము అందరం. జై మహిష్మతి. రానాకి బాహుబలికి ఫైట్ పెట్టారు కదండి. ఇటువంటి ఫైట్ తెలుగు ఇండస్ట్రీలోనే మనకి రాజమౌళి గారు, ప్రభాస్ గారు కలిస్తేనే కానీ ఇంకెవరు తీయలేరు. ఇటువంటి సినిమా సూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. బాహుబలి 1 సినిమా చూసాం, చాలా అట్రాక్ట్ అయ్యాం. 2 కూడా అంతకంటే చాలా బాగుండాలని చెప్పి చాలా కోరుకుంటున్నాం. మేము అంతకంటే రికార్డ్స్ కొట్టాలని చెప్పి ఇంకా కోరుకుంటున్నాం. హాలీవుడ్ రోజులకి వెళ్ళాలని చెప్పి ఇంకా కోరుకుంటున్నాం. వారం రోజుల్లో విడుదల కానున్న బాహుబలి 2పై విపరీతమైన అంచనాలున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా 1000 కోట్ల రూపాయలను వసూలు చేస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అమెరికా, ఉత్తర అమెరికాతో పాటు వివిధ దేశాల్లోని వేల థియేటర్లలో రిలీజ్ అవుతోన్న బాహుబలి 2 మొదటి రోజే 100 కోట్ల రూపాయలు వసూలు చేయడం కష్టమేమీ కాదంటున్నారు ట్రేడ్ పండితులు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్ లాంటి బిగ్ స్టార్ల వల్ల కాని రికార్డులను ప్రభాస్ సినిమా క్రియేట్ చేసే అవకాశం ఉంది. రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.